మిట్ట మధ్యాహ్నం వచ్చాను. అమ్మ వదిన పడుకున్నారేమో. అమ్మా అమ్మా. ఏంటమ్మా సిరి, ఇంత ఎండలో వచ్చావు? ఏం లేదమ్మా. వదినేది? వదిన్నే అన్నయ్య హాస్పిటల్ తీసుకెళ్ళాడు. చెకప్ కా అమ్మా? అవునమ్మా. ఏం లేదమ్మా, వదిన బర్త్డే వస్తుంది కదా, చీరిచ్చెళ్దామని వచ్చాను. వదినంటే ఒక్క క్షణం పట్టలేని దానివి, వదిన పుట్టినరోజు వస్తుందని చీర తెచ్చావా? వదిన మీద నాకెందుకు కోపం అమ్మా? అప్పుడప్పుడు నిన్ను కోపంగా మాట్లాడుతుంది, అలాగే నువ్వు చేసే వంటలకి పేరు పెడుతుంది. అంతే తప్ప వదిన మీద నాకెందుకు ద్వేషం ఉంటుంది? ఓ అమ్మో, మా సిరి చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పేస్తుంది. పోనీలే, వదిన్ని బాగానే అర్థం చేసుకున్నావు. అమ్మా, ఏ అలా ఉండిపోయావు? రా చీర చూద్దు గాని. ఏది చూపించు. అబ్బో, ఈ కలర్ చాలా బాగుందమ్మా, వదినికి చాలా బాగుంటది. అవునమ్మా, అదే 2 రోజుల ముందు తీసుకొస్తే వదిన బ్లౌజ్ కుట్టించుకుంటుంది కదమ్మా, చక్కగా బర్త్డే రోజు కట్టుకుంటుంది. సిరి, చాలా సంతోషం అమ్మా. వదిన్ను చూసి వార్చలేని ఆడబడుచులు ఉన్న ఈ రోజుల్లో 2 రోజుల ముందు బర్త్డే అని తెలిసి వదినికి చీర తెచ్చావంటే అమ్మా, నువ్వు చాలా గ్రేట్ అమ్మా. ప్రతి కుటుంబంలో నీలాంటి ఆడబడుచుంటే ఆ కుటుంబం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుందమ్మా.